సో ఆ జర్నీలో శకుంతల అనే అమ్మాయి ఒక పడవలో ప్రయాణించి తన భర్త దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళాలి. అవును, గర్భవతి అయిన శకుంతల. అది ఇవాళలాగా ఫ్లైట్ ఎక్కి గంటలు అక్కడ దిగడం కాదు, ట్రైన్ ఎక్కి ఒక రెండు రోజులు దిగడం కాదు. పడవలో అప్పుడు అడవిలో ఉన్న అమ్మాయి ఒక నగరానికి వెళ్తుంది, రాజధానికి వెళ్తుంది. ఆ నదిలో ప్రయాణం, ఆ జర్నీలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. ఇవన్నీ ఒక 2-3 వారాల పాటు ప్రయాణం అనమాట, అది జరిగే ప్రయాణం. ఇక్కడ ఏదో ఒక కాలక్షేపం పడవ పాటలు మనకున్నాయి. ఏటి పడవ సరంగు పాట గిరికీలలో అని రాశాడు కొనకళ్ళ వెంకటరత్నం గారు. పడవ పాటలు ఏదో ఒక పాటలు పాడుకోవడం అనేది వాళ్ళ కానవాయితీ, టైం పాస్. రేడియోలు టీవీలు ఏమి లేవు కదా, ఉంటాయో అలాగే ఏల పాటలు, ఈ హైలెసో పాటలు, ఇవన్నీ పడవ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి సందర్భం ఆ పడవలో పాడతాడు. చుక్కలాంటి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది అక్కడ, చందమామలా ఉంది. అమ్మాయి చూస్తే ముని కూతురు, భర్త దగ్గరికి వెళ్తుందని తెలుస్తుంది గర్భవతి అని. ఆ అమ్మాయి స్థితిని, ఆ అమ్మాయి డల్గా ఉంది అప్పటి వరకు, ఎందుకంటే తండ్రిని వదిలి వెళుతుంది. పైగా ఎదురు చూసినా ఇంతకాలం భర్త రాలేదు, వాగ్దానం చేసి వెళ్ళిన భర్త రాలేదు. అతని దగ్గరికి తను వెళ్లాల్సి వస్తుంది. ఆ అమ్మాయిని, నువ్వు ఇంత అందగత్తివి, అంత అందగత్తివి, అమ్మ అవుతున్నావు, ఎంత అందంగా ఉన్నావు పిల్ల అని చెప్పాలి. అది చెప్పడానికి అనువైన ట్యూను నాకు మణిగారు ఇచ్చారు, అనువైన పదాల పండి. ఒకచోట జీవితం గురించి కూడా చెప్తాడు. రెండో చరణానికి వచ్చేసి నిన్ను రాణిలాగా చూస్తాడు, నీకు దాసుడు అవుతాడు, నీ పల్లకిని తనే మోస్తాడు అని చెప్పడంలో ఒక అమ్మాయికి కావలసిన ఉత్తేజన, హోప్నిచ్చాడు. ఆ తర్వాత శాపభారంతో వెళ్తుంది ఆ అమ్మాయి. అది అతనికి తెలియదు, కానీ కోపాలైనా శాపాలైనా రావడం అనేది జీవితంలో భాగం. దారిలో ఈ నది, నది అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకూడదు. మనం గోదావరిలో పాపికొండల్లో ప్రయాణిస్తూ ఉంటాం, ఒక్కోసారి పడవెళ్ళి ఇసుకలో కూరుకుపోతూ ఉంటుంది, దాన్ని లాగుతూ ఉంటారు. చాలాసార్లు చూశాను నేను అలాంటివి. అలాంటి పడవవాడికి ఎదురయ్యే సందర్భాలు, సన్నివేశాలు అవి జీవితానికి అన్వయించి చెప్తున్నాడు ఈ అమ్మాయికి. ఏరే ఇంకి నీరే బొంకి, ఇప్పుడు వెళ్ళపోతే అక్కడ నువ్వు ఎవరైనా అడుగుతాడు, అది బొంకడం. అవన్నీ కూడా ఈ కథలా వచ్చేలాగా చెప్పడానికి ప్రయత్నించాను. చివరికి ప్రతిరోజు కొత్త కాన్పేనమ్మా అని చెప్పాడు. దాని ద్వారా ఉంటుంది కదా, అవన్నీ చెప్పడానికి ఆయన సన్నివేశం ఇచ్చారు, నాకు బాణీ ఇచ్చారు.